సీతారామ లక్ష్మణుల మొదటి రోజు వనవాసంలో గంగానది ఒడ్డున విశ్రమిస్తారు. అక్కడి బోయరాజైన గుహుడు సపరివారంగా వచ్చి రాముని కౌగిలించుకుని ఉత్తమమైన ఆతిథ్యాన్ని అందిస్తాడు. మహోన్నతుడైన రాజే తమ ప్రాంతానికి వచ్చాడని సంతోషించి తన రాజ్యాన్ని ఏలుకోమని రాముని ప్రార్థిస్తాడు. అయితే రాముడు వనవాస దీక్షలో ఉండడం వల్ల గుహుడు ఇచ్చిన అన్న పానీయాలను నిరాకరిస్తాడు రాముడు. అయితే రాజుగారి గుర్రాలకు మాత్రం మేత ఇమ్మంటాడు. ఇంత దూరం ప్రయాణం చేసిన సీతారాములు నేలమీదే విశ్రమిస్తారు. పట్టు పరుపులపై విశ్రమించాల్సిన అన్నా వదినల దుస్థితి చూసి లక్ష్మణుడు బాధపడతాడు. మరోవైపు వెనుకకు వెళ్లడానికి మనసొప్పని సుమంత్రునికి నచ్చచెప్పి రాముడు అతనిని అయోధ్యకు పంపుతాడు. గుహుడు ఏర్పాటు చేసిన నావలో సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుతారు. సీత గంగమ్మకు నమస్కరించి తమను కాపాడమని ప్రార్థిస్తుంది. ఇలా సీతారామ లక్ష్మణులు ప్రయాణం కొనసాగించి గంగా యమున సంగమ ప్రదేశమైన ప్రయాగ వద్ద భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకుంటారు. కాగా ముని వారిని ఆదరించి అక్కడే వనవాస కాలాన్ని గడపమంటాడు. కాని అది జనావాసాలకు సమీపంలో ఉండడం వల్ల అక్కడ ఉండడానికి రాముడు ఇష్టపడుడు. భరద్వాజ మహర్షి సూచన ప్రకారం వారు ఒక తెప్ప తయారు చేసుకుని యమునా నదిని దాటి వెళతారు. దారిలో మహత్తుగల ఒక పెద్ద మర్రి చెట్టుకు సీత నమస్కరిస్తుంది. అలా మార్గ మధ్యమంలో ఎదురవుతున్న ప్రకృతిని ఆరాధిస్తూ అరణ్యంలో ముందుకు సాగిన సీతారామ లక్ష్మణులు చిత్రకూటం అనే సుందరమైన ప్రదేశం చేరుకుంటారు. అక్కడ వాళ్లు విశ్రమించడానికి లక్ష్మణుడు ఓ పర్ణశాలను నిర్మిస్తాడు. కాగా రాముడు మూల్యవతీ నదిలో స్నానం చేసి వాస్తు పూజా విధులు నెరవేర్చిన తరువాత రాముని వనవాస నివాసం ఆరంభమవుతుంది.